రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాటలోనే పలువురు వైసీపీ నేతలు నడవనున్నారు. ఇక ఇవాళ వైసీపీకి గుడ్ బై చెప్పిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంట ఇటీవలే జనసేన నుంచి వైసీపీలోకి వచ్చిన సీనియర్ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి కూడా పార్టీకి రాజీనామా చేయబోతున్నట్లు ప్రకటించారు. 2019 ఎన్నికల్లో జనసేన తరపున నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన వినోద్ రెడ్డి ఇటీవల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఆయనకు అత్యంత ముఖ్య అనుచరుడిగా ఉన్న వినోద్ వేమిరెడ్డి నిర్ణయంతో తాను కూడా ఏకీభవిస్తూ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు వినోద్ రెడ్డి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు టీడీడీ బోర్డు మెంబర్కి రాజీనామా చేయడం జరిగింది. అదేవిధంగా ఢిల్లీ స్థానిక సలహా మండలి టీడీడీ బోర్డుకి రాజీనామా చేయడం జరిగింది. అయితే ఈరోజు మేము ఒకటి తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన తీసుకున్నటువంటి రాజకీయ నిర్ణయాల్లో భాగంగా మేమందరం కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వెంటే నడవడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో భాగంగా జిల్లా నలుమూల నుంచి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు కావచ్చు, అదేవిధంగా జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాము. ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. మనం ఇంతకు ముందే చూసాం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీ సమేతంగా రాజీనామా చేసి వైసీపీకి టీడీపీలో జాయిన్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి ఇప్పుడు చూస్తే ఆయన ముఖ్య అనుచరుడు ఇటు కేతిరెడ్డి వినోద్ రెడ్డి ఈయన కూడా రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి, ఏం జరుగుతోంది? వైసీపీకి రాజీనామా చేయడంతో పార్టీకి అయితే తీవ్రమైనటువంటి నష్టమే వాటిల్లే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే తొలి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాన వేసుకొని నెల్లూరు జిల్లాలో నడిపించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా కూడా యూటర్న్ తీసుకోవడంతో పరిస్థితులు తారుమారాయని చెప్పుకోవచ్చు. అయితే ఇవాళ తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సత్యమైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇద్దరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఆయనతో పాటు అడుగులు వేసేందుకు అనేక మంది నేతలు కూడా ముందుకొస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసినటువంటి కేతంరెడ్డి వినోద్ రెడ్డి వైఎస్ఆర్ సిపిలోకి ఒక ఇటీవలి కాలంలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో సహా వచ్చినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తాజాగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మళ్ళీ టీడీపీలోకి వెళ్తుండడంతో ఆయనకి అత్యంత ముఖ్య అనుచరుడిగా ఉన్నటువంటి కేతంరెడ్డి వినోద్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరేందుకు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయన బాటలోనే మేమంతా నడుస్తామని చెప్పి వినోద్ రెడ్డి కూడా వెల్లడిస్తున్నారు. వినోద్ రెడ్డి సంగతి అర్థించితే ఇంకా జిల్లాలో అటు నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో దాదాపు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా సర్పంచ్లతో పాటు ఆయా నియోజకవర్గాల్లో కౌన్సిలర్లు, నెల్లూరు సిటీ పరిధిలో కార్పొరేటర్లు కూడా రంగం ఉన్నారు. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో డైరెక్ట్ గా కూడా వీళ్ళంతా ఫోన్ల ద్వారా మాట్లాడినట్లుగా సమాచారం అయితే అందుతోంది. ఇప్పటికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన పిఏల ద్వారా ఎవరైతే నాయకులు ఉంటారో ఆ నాయకులతో అందరితో కూడా వారి ఫోన్లలో సంభాషించినట్లుగా తెలుస్తోంది. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో భారీ సభ ఏర్పాటు చేస్తారో ఆ సభా కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో భారీ నుంచి అతి భారీగా కూడా ర్యాలీలు నిర్వహించి కొంతమంది కీలక నేతలతో సహా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అది దాదాపు ఈ నెలాఖరు అంటే దాదాపు 28వ తారీఖు ఈ సభను కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకి ఒక సమాచారం అయితే వస్తుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చేటటువంటి అపాయింట్మెంట్ మేరకు ఈ నిర్ణయం అయితే తీసుకుంటారని అయితే తెలుస్తోంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కూడా కోవూరు కానీ, కావలి కానీ, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేపించేందుకు కూడా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆమె ఇప్పటికే టీటీడీ బోర్డుకి సంబంధించినటువంటి ఢిల్లీలో
స్థానిక ఆలయ కమిటీకి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆవిడకి ఇదే విధంగా ఏదైతే నెల్లూరు ఎంపీ పదవిలో టికెట్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కేటాయించడం ప్రభుత్వంగానే ఏర్పడితే టీటీడీ చైర్మన్ కూడా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి ఇస్తామనే ఒక హామీని కూడా తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటూ మాత్రం వేచి చూడాలి. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉండేటటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా ఇప్పటికే టచ్ లోకి వచ్చారని తెలుస్తోంది. వీళ్ళంతా కూడా అత్యంత త్వరలోనే వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీకి అండుగా కప్పుకునేందుకు అయితే సిద్ధమయ్యారు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా వైసీపీకి రాజీనామా చేయడంతో నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ లో ఉన్నటువంటి వైసీపీ శ్రేణులు అయితే మాత్రం తీవ్ర నిరాశ చెందుతున్నాయి. తెలుగుదేశం పార్టీలోకి ఆయన రావడంతో టీడీపీ శ్రేణుల్లో అయితే కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేవలం చిన్న పొరపాటు ఒక నెల్లూరు సిటీ అభ్యర్థి విషయంలో తీసుకున్నటువంటి ఒక స్టెప్ వల్ల కేవలం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అటు వైసీపీకి రాజీనామా చేయడం విషయంపై ఇటు వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా పెదవి విరుస్తున్నారు. ఎందుకంటే వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం సరైనది కాదని కూడా చెప్పే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ మురళీకృష్ణ, థ్యాంక్ యూ.